హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన 47వ అమెరికా అధ్యక్షుడిగా వచ్చి జనవరి 20న బాధ్యతలు చేపడతారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. నవంబర్లో ఎన్నికలు జరిగే ఫలితాలు వెల్లడైన 2 నెలల తర్వాతే జనవరిలో కొత్త అధ్యక్షుడు పదవిలోకి వస్తాడు. అయితే భారత మూలాలు ఉన్న వ్యక్తి అత్యున్నత బాధ్యతలు ట్రంప్ కట్టబెడతారనే ప్రచారం సాగుతోంది. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారన్న డొనాల్డ్ ట్రంప్ కల 4 ఏళ్ల తర్వాత నెరవేరింది. గత ఎన్నికల్లో త్రుటిలో విజయం చేజారని ఇప్పుడు మాత్రం ట్రంప్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈసారి ట్రంప్కు అన్ని వర్గాల మద్దతు లభించడంతోనే గెలుపు సాధ్యమైంది. భారతీయ అమెరికన్లు సహా మైనారిటీలు ఆయనకి జైకొట్టారు. దీంతో ట్రంప్ యంత్రాంగంలో పలువురు భారత సంతతి అమెరికన్లకు సముచిత స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ చీఫ్గా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ను నియమిస్తారని తెలుస్తోంది. ట్రంప్కు సన్నిహిత రాజకీయ సహాయకుడిగా ఉన్న కశ్యప్ గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ అతడు ఎవరు, నేపథ్యం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. భారత్లోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా నుంచి కెనడాకు, అటు నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. గుజరాతీ భారతీయ దంపతులకు 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. ఆయన తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేశారు. పేస్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్, లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి అంతర్జాతీయ న్యాయ విభాగంలో సర్టిఫికేట్ కోర్సులో అభ్యసించారు. ఇక అనంతరం కాష్ పటేల్ ప్రతిష్టాత్మక లా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో పబ్లిక్ డిఫెండర్గా మారి లోకల్ అండ్ ఫెడరల్ కోర్టులో 9 ఏళ్లు ప్రాక్టీస్ చేశారు. పలు కీలక కేసులను వాదించారు. తర్వాత న్యాయశాఖలో చేరి ట్రంప్ సన్నిహితుడైన రేప్ డేవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీలో సిబ్బందిగా 2019లో నియమితులయ్యారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక సలహాదారునిగా, తన చివరి పదవీ కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశారు. డిఫెన్స్ అటార్నీ, ఫెడరల్ ప్రాసిక్యూటర్, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా పలు విధులు నిర్వహించారు. ఐఏఎస్, అల్ ఖైదా, ఉగ్రవాద సంస్థలకు చెందిన బాగ్దాదీ, కాసిం కల్లారి, రెమీ వంటి అగ్రనాయకత్వాన్ని నిర్మూలించడం, అనేక మంది బందీలను విడిపించడం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రధాన మిషన్లకు కశ్యప్ అమలు చేశారు. కాష్ పటేల్ న్యూన్స్ మెమో అని రచయితకు సహకారం అందించారు. ఈ నివేదిక ట్రంప్ ప్రచార వాలంటీర్లపై నిఘా పెట్టడానికి వారెంట్ పొందడంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కుట్రలను బయటపెట్టినట్టు ఫస్ట్ పోస్ట్ నివేదించింది. ఈ నివేదిక విడుదలపై న్యాయశాఖ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు కాష్ పటేల్ను ట్రంప్ దృష్టిలో వాడేలా చేశాయి. తర్వాత పటేల్ జాతీయ భద్రతా మండలిలో నియమితులయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.